అన్ని ప్రాజెక్టులకు ఫుల్గా వాటర్ వస్తూ ఉంది. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 100% ఫుల్ అయిపోయినాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని ఇది అదేని కాకుండా ఆల్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పి 75 టీఎంసీలు దాటిపోయింది. ఇప్పటికీ లేటెస్ట్ 4.5 లక్షల క్యూసెక్లు ప్రవాహం వస్తూ ఉంది. 4,46,000 క్యూసెక్ల ప్రవాహం వస్తూ ఉంది. సింగూరు ప్రాజెక్ట్ కూడా ఫుల్ అయిపోయింది. దాంట్లో కూడా దాదాపు 1,40,000 1,50,000 క్యూసెక్ల వరకు ప్రవాహం ఉంది. దీంతో ఐ థింక్ ఈరోజు మధ్యరాత్రి వరకు లేదా రేపు ఉదయానికల్లా మన నిజాం సాగర్ ప్రాజెక్ట్ కూడా ఫుల్ అయిపోతూ ఉంది. దానికి కూడా మంచి ఇన్ఫ్లోస్ ఉన్నాయి. సింగూరు గేట్ కూడా ఎత్తేసినారు. 1.5 లక్ష అవుట్ఫ్లో కూడా ఉంది. అంటే నిజాం సాగర్ కూడా పూర్తిగా ఈరోజు మధ్యరాత్రికి లేదా రేపు ఉదయానికి నిండిపోయేటువంటి పరిస్థితి. అప్పర్ మానేరు అన్నీ కూడా ఆల్ ప్రాజెక్ట్స్ ఫుల్ ఉన్నాయి. కృష్ణలో కూడా బ్రహ్మాండంగా శ్రీశైలం 172 టీఎంసీలు దాటిపోయింది. దాని కెపాసిటీ వచ్చి 215, అంటే ఇంచుమించు ఇంకొక 30-33 టీఎంసీ వచ్చేస్తే 30-40 టీఎంసీలు రావాలి. 40 టీఎంసీలు వస్తే ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు 1,24,000 పైచిల్ క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది. ఇంకా మహాబలేశ్వరంలో కూడా 20 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అయినట్టు మనకు సమాచారం వచ్చింది. ఆల్మట్టి కూడా బాగా ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయని సమాచారం వచ్చింది. ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు కూడా బాగా నిండుకుండలాగా ఉన్నాయి. పైన ఎంత వర్షం కురిసినా మనకే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అది కూడా నిండుతుంది. శ్రీశైలం తప్పకుండా ఓవర్ఫ్లో అవుతుంది. నిండకుండా మిగిలి ఉండే ఏకైక ప్రాజెక్ట్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నాగార్జున సాగర్ ఒకటే ఒక ప్రాజెక్ట్. మిగిలిన అన్ని సిస్టమ్స్ అంటే ఇంక్లూడింగ్ ఎస్ఆర్ఎస్పి ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్. సింగూరు కానీ, నిజాం సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, లోయర్ మానే డ్యామ్ కానీ, అప్పర్ మానే డ్యామ్ కానీ, మిడ్ మానేర్లో నిలవబెడతా ఒక 3 టీఎంసీలు కానీ, వీటితో పాటు ఆల్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ నిండుతాయి. నాగార్జున సాగర్ ఒకటే నిండాల్సిన అవసరం ఉంటుంది. శ్రీశైలం నిండిన తర్వాత దాని గేట్లు కూడా ఎత్తేస్తారు. కాబట్టి అది భవిష్యత్తులో ఈ 5-6 రోజుల వర్షాలు ఉంటాయనే ఫోకస్లో దాంట్లో కూడా గణనీయంగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అది కూడా నిండాలని భగవంతుని ప్రార్థిస్తాం. అదేవిధంగా 46,000 చెరువులకు గాను 25,000 పైచెరుకు చెరువులు అలుగు పోస్తూ ఉన్నాయి, అంటే మత్తడి దుంకుతున్నాయి. 19 ఇవి కాకుండా మిగతా 19,000 చెరువులు ఆల్మోస్ట్ 80%, 90% ఆ పద్ధతిలో నిండి ఉన్నాయి. మిగిలినవి 25%, 50% నీళ్ళు వచ్చున్నాయి. మిషన్ కాకతీయ ప్రోగ్రాం మంచి ఫలితాలు ఈ సీజన్లో మనకు చూపెట్టబోతా ఉంది. అద్భుతమైన ఫలితాలను ఆ పథకం అందించబోతా ఉంది. రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ క్రాప్ చాలా బంపర్ క్రాప్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 2 సంవత్సరాల దాకా కరువు రక్కసి తెలంగాణ వైపు చూడకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు మనకు వ్యవసాయానికి కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఏ రకమైన ఇబ్బంది కూడా తలెత్తే పరిస్థితి లేదు. చాలా స్వల్పంగా డ్యామేజ్ జరిగింది. ఇప్పటికీ పంటలు పెద్దగా వాషాప్ అయిన పరిస్థితి ఎక్కడ లేదు. కొన్ని చోట్ల పంటలలో నీళ్లు కమ్ముకొని ఉన్నాయి, తక్కువ ప్రాంతంలో కొట్టుకపోయినట్టు కానీ వాషాప్ అయినట్టు కానీ ఇక్కడ లేదు. ఇప్పటి వరకు రిపోర్ట్స్ లేవు. చెరువు కట్టలు చాలా తక్కువ, 71 మాత్రమే తెగినాయి. ఇంత వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా 71 చెరువు కట్టలు తెగినాయి. అవి కూడా చిన్న చెరువులే. మిషన్ కాకతీయలో పనులు చేపట్టినటువంటి వాటి మాత్రమే తెగినాయి. మిషన్ కాకతీయలో అయింది కాబట్టి మేజర్ చెరువులు ఏవి తెగలేదు. పంచాయతీరాజ్ రోడ్లు ఒక 400-500 చోట్ల కొట్టుకొని పోయినాయి, గ్రామీణ రోడ్లు కాబట్టి వాటిని అటెండ్ చేస్తూ ఉన్నారు, డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక 60-70 ప్లేస్లలో 56 ప్లేస్లు అనుకుంటా R&B వాళ్ళ రోడ్లు కూడా రోడ్ల మీద నుంచి నీరు పారటం కానీ, ఓవర్ఫ్లో కావటం కానీ, కొంచెం దెబ్బతింటం కానీ, ఒక 7-8 చోట్ల నేషనల్ హైవేస్ మీద నుంచి కూడా నీళ్ళు పొల్లి పారుతున్నాయి. కొన్ని చోట్ల వదలకూడదు అనుకున్న చోట్ల డైవర్ట్ చేస్తున్నారు, ప్రమాదం ఉన్నది అనుకున్న చోట ట్రాఫిక్ను. మిగతా చోట్ల మామూలుగా నడుపుతూ ఉన్నారు, పెద్ద ఇబ్బంది లేదు, కొంచెం స్లో పేస్లో పోతూ ఉంది. ఇది ఓవరాల్గా మనకు వచ్చినటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పుడు సమీక్ష చేసినాం. ఎందుకంటే ఒక ప్రమాదం వచ్చేది ఏముంటుందంటే మనకు 4.5 లక్షల క్యూసెక్లు వస్తూ ఉంది. మరాఠవాడలో విపరీతంగా వర్షాలు పడతా ఉంది. మహారాష్ట్రలో జైక్వాడ్ ఇంకా నిండలేదు, కానీ డౌన్ బిలో జైక్వాడి భయంకరమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనకు రిపోర్ట్స్ అంతా ఉన్నాయి.
దానివల్ల ఏంటంటే గోదావరి వరద వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ 5 జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేయమని ఇప్పుడు ఆదేశాలు ఇచ్చాం. ఇందాక రివ్యూ మీటింగ్లో పోలీస్ అధికారులను, జిల్లా రెవెన్యూ యంత్రాంగాలను అప్రమత్తం చేయమని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఆఫీసర్ కూడా సెలవు మంజూరు చేయవద్దని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నో ఆఫీసర్ షుడ్ గో ఆన్ లీవ్ ఫర్ ద నెక్స్ట్ 1 వీక్. అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటుంది తప్ప, వ్యక్తిగతమైన చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంటే తప్ప అధికారులకు సెలవు కూడా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. ఆర్మీతో కూడా మాట్లాడిన వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులంతా కూడా వాళ్ళ జిల్లాలలో వాళ్ళ నియోజకవర్గంలో కేంద్రీకృతమై ఉన్నారు. నేను ఢిల్లీ నుంచే వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. కరెంటుకు పెద్దగా అంతరాయం ఎక్కడ రాలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణ నష్టం కూడా అంత భయంకరంగా జరిగినటువంటి పరిస్థితులు లేవు. 5-6 వ్యక్తులు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. అంతకు మించి ప్రాణ నష్టం కూడా అంత పెద్దగా లేదు. నిన్ననే నేను ఢిల్లీలో నేను చీఫ్ సెక్రటరీ గారు ఇద్దరు కలిసి ఉన్నాం. అక్కడి నుంచే సిఎస్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వరద నష్టాలు మీద ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ కూడా చూసుకొని కేంద్రానికి ఒక నివేదిక కూడా పంపించబోతా ఉన్నాం. కొంత సహాయాన్ని కూడా కేంద్రం నుంచి కోరుతాం. ఈ రోడ్ డ్యామేజ్ కానీ ఇంకోటి కానీ. ఇది ముందు జాగ్రత్త చర్యలుగా వైద్య ఆరోగ్య శాఖను కూడా ఒక 200 టీములు కాన్స్టిట్యూట్ చేయమని చెప్పాం. వాళ్ళు తయారు చేసినారు. అదేవిధంగా మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూకి సంబంధించిన వాళ్ళు ఈ అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ వీళ్ళు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని జిల్లాలలో కూడా ఇప్పటి నుంచి కంట్రోల్ రూములు ఏర్పాటు చేయమని చెప్పాం. అన్ని శాఖలు కూడా బాగా అలర్ట్గా ఉన్నారు. మనకు ఎటువంటి పరిస్థితి ఏదైనా ఎదుర్కొనేటువంటి పరిస్థితి సంపూర్ణంగా ఉంది. అయితే హైదరాబాదు సిటీలో కొంచెం భిన్నమైన పరిస్థితి ఉంది. హైదరాబాద్ సిటీకి సంబంధించి సెప్టెంబర్ మాసంలో యావరేజ్ రెయిన్ఫాల్ హైదరాబాద్లో 84 మిల్లీమీటర్స్ ఉండాలి. అట్లాంటిది 462 మిల్లీమీటర్లు కురిసింది. ఇది 1908 తర్వాత అత్యధికంగా కురిసిన వర్షపాతం. ఆల్మోస్ట్ ఒక సెంచరీ తర్వాత అనుకోని అన్సీన్ వర్షపాతం పడ్డది. 448% ఎక్సెస్ రెయిన్ పడ్డది మామూలు కురవాల్సిన దానికంటే. మిల్లీమీటర్స్లోకి వస్తేనేమో 380 మిల్లీమీటర్లు అధికము, అంటే 84 బదులు 462 పడ్డది. దట్ కమ్స్ టు 380 మిల్లీమీటర్స్ మోర్ రెయిన్. పర్సెంటేజ్లో చూసినట్టయితే 448% సెప్టెంబర్ మాసంలో ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డది. దీనివల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్ వచ్చింది. హైదరాబాద్లో ఇంత అసాధారణమైన వర్షపాతం వచ్చినప్పుడు న్యాచురల్లీ వస్తాయి. మనం చూసాం, చెన్నై చూసినాం, ముంబై చూసినాం, క్లౌడ్ బర్స్ట్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఓవర్ అండ్ అబోవ్ ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు వచ్చేటువంటి బాధలే హైదరాబాద్లో వచ్చినాయి. తప్పించి పెద్ద భయంకరమైన సమస్యలు రాలేదు. హైదరాబాద్ ప్రజాప్రతినిధులకు, హైదరాబాద్ మంత్రులకు, మున్సిపల్ మంత్రి గారికి నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు పాపం రాత్రి 3 గంటల వరకు చాలా అలర్ట్గా ఉండి అన్ని ప్రాంతాలు కూడా పర్యటిస్తూ చాలా గట్టి చర్యలు తీసుకున్నారు. తక్కువ నష్టం పోయింది. మీడియాతో నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి కొంచెం ఎక్సైజ్ చూపెడతా ఉన్నారు, అది మానుకోమని చెప్తా ఉన్నాను నేను. మనం బాధ్యత గల వాళ్ళు. ఎందుకంటే మన రాష్ట్రం యొక్క, మన నగరం యొక్క ఇమేజ్ మనం దెబ్బతీసుకోవడం మనకు తెలివైన పని కాదు. రెండోది, ప్రజలను ప్యానికి గురి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇక పెద్ద మనిషి కాదు, ఒక జంతువు కూడా చచ్చిపోవాలి హైదరాబాద్లో ఈ వరదల వల్ల. పేదతో కొంపలంటకపోయినట్టుగా చేయడం కరెక్ట్ కాదు. భయంకరమైన నష్టాలు రాలేదు. కొన్ని ఇన్కన్వీనియన్స్లు తప్పవు. వర్షం కురిసినప్పుడు డెఫినెట్లీ ఇంత క్లౌడ్ బర్స్ట్ ఉండి 448% ఎక్సెస్ ఉన్నప్పుడు న్యాచురల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మెడ్రాస్లో మనం చూసిన 1.5 మీటర్ 2 మీటర్స్ రెయిన్లో 21 డేస్ ఉన్నది చెన్నై నగరం. కొన్ని వేల కార్లు దెబ్బతినిపోయి మునిగిపోయి ఉన్నాయి. మనకు ఆ పరిస్థితి రాలేదు. వీఆర్ లక్కీ. కొన్ని ప్రాంతాలలోనే కొంత సమస్య వచ్చింది. దాన్ని అతిగా చేసి చూపడం అనేది కరెక్ట్ కాదని మీడియాకు నా రిక్వెస్ట్. ఎందుకంటే అందరం అలర్ట్గా ఉన్నాం, ఎవ్వరికి ఏం ప్రమాదం రాదు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. ఆర్మీ ఈజ్ ఆల్సో ఇన్ ప్లేస్. ఎక్కడ సంథింగ్ గోస్ రాంగ్. మెర్సిలెస్గా కొన్ని కూల్చడం జరిగింది. ఏవైతే కూలిపోయే భవనాలు ఉంటాయో, హైదరాబాద్లో ఇంత ఎక్సెస్ రెయిన్ వచ్చినా ప్రాణ నష్టం జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే జిహెచ్ఎంసీ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా కూలిపోయేటువంటి భవనాలు ఎవరైతే ఉంటాయో వాటిని అసెస్ చేసి మెర్సిలెస్ కూల్చేసినారు. కొన్ని వందల భవనాలు కూల్చేసినారు, 400 పైన కూల్చేసినారు. దానివల్ల మనుషులు చావడం అనేది తప్పింది, ఆ ముప్పు తప్పింది.
రెండవది ఒక 150 వరకేమో కోర్టులు స్టేలు ఇచ్చినాయి. ఆ స్టేలను కూడా వెంటనే తీసేయించే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రాణ నష్టం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ ఉంది, దాన్ని కూడా ఖాళీ చేస్తూ ఉన్నాం మెర్సిలెస్. ఇందాక నేను డీజీపీకి సిటీ పోలీస్ కమిషనర్ గారికి నేనే సీరియస్గా ఆదేశం ఇవ్వడం జరిగింది. మీరు పోలీసులు ఏమిటి చేయడం కరెక్ట్ కాదు, ఆ బిల్డింగ్ వీక్ ఉంది, ఇమీడియట్ ఖాళీ చేయమని చెప్తే ఇప్పుడు ఎమర్జెన్సీ స్టెప్స్ తీసుకున్నారు, ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఫస్ట్ ఏం చూస్తామంటే లైఫ్ లాస్ కాకుండా ఉండగానే చూస్తాం, దాని తర్వాత ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఉండాలని చూస్తాం. ఎప్పుడు న్యాచురల్ కెలామిటీ లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మొట్టమొదటి లైఫ్ లాస్ తగ్గించే ప్రయత్నం చేస్తాం. మన దగ్గర లక్కీ అది లేదు. దాని తర్వాత విపత్కర పరిస్థితులు రాకుండా చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఇనండేషన్ రాలేదు. ఒక 10 కాలనీస్లో వరంగల్లో వచ్చింది, కొంచెం లోతట్టు ప్రాంతాల నీళ్ళు వచ్చింది. ఒక 3000 మందిని వేరియస్ ఫంక్షన్ హాల్స్ హైర్ చేసి అక్కడ తరలించడం జరిగింది. వాళ్ళకి ఆహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాలలో 1-2-3 ప్రాంతాలలో కొంత ఎవాక్యువేట్ చేయడం జరిగింది. అది చాలా స్వల్పంగా వాళ్ళకు కూడా భోజనం వసతి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక్క విషయం మాత్రం ఇక్కడ హైదరాబాద్ ప్రజలు గమనించాల్సిన అక్కర ఉంది. ఇది కొత్త కాదు, ఇది ఈ ప్రభుత్వానికి ఈ సమస్య వర్షాలు పడితేనే తెలుస్తున్న సమస్య కాదు, తెలియక ముందే తెలిసిన సమస్య. పర్టికులర్లీ నాకు సంపూర్ణ అవగాహన ఉంది. నేను జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో పరేడ్ గ్రౌండ్లో చేసిన ఉపన్యాసంలో చెప్పిన ఈ స్థితి వస్తుంది హైదరాబాద్కు తప్పదని చెప్పి. ఇంకో మాట కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నా. కొంతమంది విశ్వనగరం అనే దాన్ని ఎక్కిలు చేసే విధంగా మాట్లాడతాం, ఇదేనా విశ్వనగరం అని మాట్లాడుతున్నారు. అది చాలా తెలివి తక్కువ అవివేకంతో ఉండి ముచ్చట. విశ్వనగరాలు తెల్లారి వరకు తయారు కావు. విశ్వనగరాలు ప్రణాళికాబద్ధంగా ఒక 10 సంవత్సరాల కాలం పాటు 12 సంవత్సరాల కాలం పాటు పనిచేస్తే అవుతాయి. ఓవర్ నైట్ చూమంతరంటే విశ్వనగరాలు తయారు కావు. అట్లా అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేయడమే అవివేకం. అట్లా అయితే అని అనుకోవడమే కరెక్ట్ కాదు. ఎందుకంటే హైదరాబాదులో ఉండేటువంటి జరిగినటువంటి దాష్టీకం దుర్మార్గం 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాదులో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని. దానిలో గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. తక్కువ ఉన్నాయి అవి, కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఒక అంత గొప్ప పరిపాలన గతంలో జరిగింది కాబట్టి ఈ కర్మ వస్తుంది మనం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దీన్ని చెయ్యాలంటే దీనికి కావాల్సిన వ్యయం 11,000 కోట్ల రూపాయలు. ఇది ఒక తెల్లారి వరకు మర్నాటి వరకు కాదు, అవుతుందన్నట్టుగా కావాలంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్ మేము వచ్చి 2 years 4 months అయింది. సిచ్యువేషన్ పూర్తిగా అసెస్ చేసి తెలుసుకొని ఈ సర్వేలన్నీ చేసేటప్పటికే ఓ ఏడాది కాలం పోతుంది. దీనికోసం సిటీని బాగు చేయడానికి, నిజంగా సిటీని విశ్వనగరంగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ మధ్యనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు ఇతర అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక 20,000 crores లోన్ హైదరాబాద్కు అవసరం ఉంది. మాటలు మాట్లాడితే గాలి మాట్లాడితే కాదు, ఊరికే బాధ్యత లేకుండా మాట్లాడితే ఎన్నైనా మాట్లాడచ్చు. ఇది చేయడానికి కూడా దాదాపు 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు శ్రమిస్తే కానీ కాదు. ఈ మధ్య కర్ణాటక సీఎం గారు చెన్నై ఎక్స్పీరియన్స్ తీసుకొని మెర్సిలెస్ ఒక 250 అబ్స్ట్రక్షన్ తీసేసినారు. అవి హెవీ అబ్స్ట్రక్షన్స్, అంటే అపార్ట్మెంట్స్ లాంటివి చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ లాంటివి కడితే బెంగళూరు సిటీ సేవ్ చేయడం కోసం కొట్టేసినారు. గుణపాఠాలు వస్తున్న కొద్దికి ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే నేర్చుకొని అందులో వచ్చే అనుభవాలను తీసుకొని చేస్తారు. ఈరోజు హైదరాబాద్ పాడైన రోడ్లు కూడా చాలా తక్కువ %. నాకు తెలిసి ఒక 90,000 మీటర్ల ఎన్ని చదరపు మీటర్ల రోడ్లు ఉంటాయి హైదరాబాద్. 90,000 స్క్వేర్ మీటర్స్ రోడ్స్ నిడివి ఉంటుంది హైదరాబాద్లో. ఇంకా ఈజీ చెప్పుకోవాలంటే ఏంటంటే హైదరాబాద్లో ఉండే రోడ్ల నిడివి, లెంత్ ఆఫ్ ద రోడ్స్ ఇన్ హైదరాబాద్ సిటీ ఈజ్ అబౌట్ 9,000 kilometers. ఇది 90,000 చదరపు మీటర్లు, అంటే స్క్వేర్ మీటర్స్ నాట్ కిలోమీటర్స్. 90,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వేయబడిన ఈ రోడ్లు 9,000 కిలోమీటర్లు, 90,000 చదరపు మీటర్లు. ఇందులో ఒక 10% రోడే డ్యామేజ్ అయింది, ఇబ్బంది కలిగించేటట్టు. అదేదో పెద్ద ప్రపంచం మునిగిపోయినట్టు, అసలు ఇక హైదరాబాద్ రోడ్డు మీద పోతేనే చచ్చిపోతాం అన్నట్టు ఆ బిట్లనే చూపించి కొంతమంది ఎక్సెస్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ కాదు. అది సమాజాన్ని మిస్గైడ్ చేయకూడదు, బాధ్యత గల రోజులని కూడా. ద ఫ్యాక్ట్ షుడ్ గో టు ద పీపుల్. ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అనేది దాని వ్యాప్తి ఈజీ, కానీ అది కరెక్ట్ కాదు. అంత బాధ్యత పోవద్దు. దిస్ ఇస్ ద ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఐఎమ్ టెలింగ్.
ఈ అబద్ధాలు చెప్పడానికో దాచిపెట్టడానికో ఏం అవసరం లేదు. చెడిపోతే చెడిపోయిందని చెప్పుకుంటాం. ఇది మనం కాదు, ప్రపంచాన్ని శాసించే అమెరికా దేశం టార్పిడో వస్తుంది ఏమైందండి? 3 రోజులు 4 రోజులు అమెరికా నగరాలు కూడా నీళ్ళనే ఉంటాయి. నేనే చూసిన స్వయంగా ఎన్నోసార్లు. అంటే మన శక్తికి మించి, మానవ శక్తికి మించి బియాండ్ హ్యూమన్స్ కంట్రోల్ అతి ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు తప్పకుండా కొన్ని ఇబ్బందులు వస్తాయి. హౌ బెస్ట్ వి ట్యాకిల్ దెమ్ ఈజ్ ద విజ్డమ్. అది చూడాలి కానీ దాని చిన్నదాన్ని మ్యాగ్నిఫై చేసి ఒకటే చెప్పిందే చెప్పి అది కరెక్ట్ కాదు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ రోడ్లు ఈ మెర్సీలెస్గా ఒకటి మనం మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. ఎందుకు చెప్తాను నేను ఈ మాట అంటే, వై ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఒక పెద్ద శుభవార్త ఉంది మనందరికీ. అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అన్నీ కూడా యునానిమస్గా చెప్తున్న విషయం ఏంటంటే, గత కాలం మనం ఒక దశాబ్దంలో దాదాపు 6-7 సంవత్సరాలు 7 సంవత్సరాలు వీఆర్ రీలింగ్ అండర్ డ్రాట్, వరుస కరువులతో అల్లాడినాం. సిచ్యువేషన్ మారిపోయి కొంచెం ఎకాలజీ మారి, ఇంతకుముందు అంతా ఎల్నినో ఇయర్స్ ఉండేది మనకు. నౌ దిస్ ఇయర్తోని లానినో సైకిల్ మొదలైంది. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా భారీ వర్షాలే ఉండబోతాయి. రాబోయే 5-6 సంవత్సరాలు చాలా చక్కటి వర్షపాతం ఉంటుంది అనేటువంటి ఒక శుభ సందేశం మనకు వస్తూ ఉంది. అంటే వర్షపాతం ఉన్నప్పుడు చాలా మంచి జరుగుతుంది మనకు. వాస్తవానికి కొంచెం జాగ్రత్తగా ఉండి పని చేసుకుంటే, రిజర్వాయర్లు నింపుకుంటే మంచి పంటలు పడతాయి, ప్రజలందరూ సంతోషంగా ఉంటాం, చిల్లర సమస్యలు ఉండవు. అయితే అది రాబోతూ ఉంది. అది దాన్ని గుర్తించి మరి ఇప్పటి నుంచే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అడ్డంకులు తొలగించాలా, రోడ్లు పాడు కాకుండా చూసుకోవాలా, ప్రజలను కాపాడుకోవాలా, సిటీని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఇచ్చినటువంటి అసెస్మెంట్ కావచ్చు, మనం కల్లారా హైదరాబాద్లో చూసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని వేసుకొని నిర్దాక్షిణ్యంగా ఖచ్చితంగా ఈ 4-5 రోజులు 5-6 రోజులు అంటే ఇంకో మాట కూడా మీకు చెప్పాల్సిన అక్కర ఉంది. వర్షాలు మనకు ఇంకో 15-20 రోజులు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ లానినో వల్ల మాన్సూన్ విత్డ్రాయల్ ఏదైతే ఉంటుందో, మాన్సూన్ రావడం ఎట్లా ఉంటుందో విత్డ్రాయల్ కూడా అట్లే ఉంటుంది. సడన్గా పోదు, గ్రాడ్యువల్గా పోతూ ఉంటుంది, ఫైనల్ విత్డ్రాయల్ ఉంటుంది. మన తెలంగాణలో వాతావరణ సంస్థలు చెప్పేదాన్ని బట్టి, భారత వాతావరణ సంస్థ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆల్సో, అక్టోబర్ 12th నుంచి అక్టోబర్ 20th వరకు ఫైనల్ విత్డ్రాయల్ ఆఫ్ మాన్సూన్ ఉంది. అంటే దసరా పండుగ తర్వాత కూడా కొంతమేర మనకు ఎక్కడో వర్షాలు పడే ఆస్కారం కూడా ఉంటుంది. మాన్సూన్ విత్డ్రా అయ్యే టైంలో కూడా వర్షాలు కురుస్తూ పోతుంటాయి మేఘాలు. మనకి ఇప్పుడు ఎక్కువ చేంజ్ అయింది, ఎందుకంటే తెలంగాణ మీద మొత్తం వర్షపాతం బాగా వచ్చి ఎకాలజీ మారింది. కాబట్టి వర్షం ఎక్కువ కురిసే అవకాశం ఉంటుంది అన్నమాట. వాతావరణం ఏర్పడ్డప్పుడు మంచి భూమి మీద అంతా నీళ్ళు ఉన్నప్పుడు, ఈ చెరువులు డ్యాములు అని నిండు ఉన్నప్పుడు ఎకాలజీ మారుతుంది. ఎకాలజీ మారి ఇట్ అట్రాక్ట్స్ మోర్ రెయిన్. కాబట్టి ఆ రీత్యా కూడా వర్షాలు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుచేత ఈ వర్షాలు పూర్తిగా విత్డ్రా అయిన తర్వాత హైదరాబాద్కు రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 300-400 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎందుకంటే జిహెచ్ఎంసీ దగ్గర ఆర్థిక పరిపుష్టి అంత ఉండదు సడన్గా చేయడానికి. ఒక యుద్ధం మాదిరి రోడ్లన్నీ బాగు చేయడానికి చేస్తాం ఒకటి. రెండవది శాశ్వత చర్యలు, రోడ్లను వైట్ ట్యాపింగ్ చేయడమా ఇంకేం చేయడము, బెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి, ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి నియామకం చేసిన ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్ గారు. వాళ్ళని స్టడీ చేసి చీఫ్ సెక్రటరీ గారికి రిపోర్ట్ చేయమని చెప్పినాం. ఒకసారి రిపోర్ట్ వస్తే నేను కూడా దాన్ని ఒకసారి చూసి ఒక 300-400 కోట్లు వాళ్ళకి ఇస్తాం ఒకటి. రెండవది విశ్వనగరంగా హైదరాబాద్ మార్చడానికి పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి 15-20 వేల కోట్ల రుణం కూడా జిహెచ్ఎంసీకి గవర్నమెంట్ గ్యారంటీ స్టాండ్ అయ్యి లోన్ కూడా ఇప్పిస్తాం జిహెచ్ఎంసీకి. సో దట్ పర్మనెంట్ మెజర్ తీసుకొని
అన్ని రకాలుగా బ్రహ్మాండం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గతంలో వేసిన కమిటీలు కూడా చాలా రిపోర్ట్లు ఇచ్చినాయి కానీ ఎవరు చర్య తీసుకోలే. కిర్లోస్కర్ కమిటీ ఒకటి వేసిండ్రు. దాని మీద 390 కిలోమీటర్ల పొడవైన నాళాలు ఉంటే మూసికి పోయేటి 173 నాళాలు ఉన్నాయి దాంట్లో. అవి 100% దాని మీద అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మూసి బ్రహ్మాండమైన డ్రైన్ ఉంది, కానీ నీళ్లు మూసికి పోయే మధ్యలో ఉండేటువంటి స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతుంటాయి అవి చోక్ అయిపోయినాయి. ఈ అక్రమ కట్టాలు దాని మీద ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగిస్తాం. దానిలో పేద ప్రజలు ఉంటే హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ పక్కన మనకు దండిగా హౌసింగ్ బోర్డు స్థలాలు కూడా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ కోసం పేద ప్రజల కోసం ఐడెంటిఫై చేసి పెట్టాం వాటిని. వీళ్ళందరూ ఇందులో కనుక పేదవాళ్ళు ఉంటే ఈ తొలగించే దాంట్లో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఫ్రీగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అక్రమ కట్టడాలు కూల్చివేత కోసం 24 సర్కిళ్లకు గాను 24 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించారు. ఫర్ ఈచ్ సర్కిల్ ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది, సపోర్టెడ్ బై పోలీస్ టీమ్. ఎక్కడ అక్రమ కట్టడం ఉందని తెలిస్తే ఇంకోటి కూడా చెప్పాను. ఇప్పుడే మున్సిపల్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా చెప్పడం, మేయర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అక్రమ కట్టడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పౌరులకు జిహెచ్ఎంసీ 10,000 రూపీస్ బహుమతి కూడా ఇస్తుంది. వాళ్ళ పేరు రహస్యంగా పెడతాం. ఎవరైతే చెప్తారో వాళ్ళకి 10,000 రూపీస్ డబ్బు కూడా ఇస్తాం. మరి ఎట్లా కాపాడుకోవాలి? ఇక మనం తీసేసుకుంటూ పోతా ఉంటే మళ్ళీ వెనకాల మళ్ళీ అక్రమ కట్టాలు కట్టుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ నాలాలు కబ్జా అవుతూ ఉంటే సిచ్యువేషన్ మారదు. మారాలంటే ఎక్కడో డ్రాస్టిక్గా ఖచ్చితంగా వ్యవహారం చేయాలి, తప్పదు. మెరిసిలెస్గా పోవాలి. ఏం ట్రిబ్యునల్? వయలేషన్స్ మీద, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వయలేషన్స్ దానికి సంబంధించి ఒక ట్రిబ్యునల్ కూడా తేవాలి, దానికి తగినటువంటి పవర్స్తోని. ఐ థింక్ ఎల్లుండి క్యాబినెట్ కూడా దాన్ని చర్చించి తెమ్మని చెప్పినాం. లా డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏ రకమైన చట్టం ఉంటే, ఎంత పదునుగా ఉంటే బాగుంటుంది అనేది, అది ఆ రకంగా వెళ్తాం. సిటీలో కూడా పెద్ద పవర్ డిస్రప్షన్ రాలేదు. ఒక నిజాంపేట ఏరియాలో సెల్లార్ ఏరియాలు మునిగి ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో. వాళ్ళకి మీటర్లన్నీ మార్చాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా వాళ్ళ గవర్నమెంట్ ఖర్చుతోనే వాళ్ళ మీటర్లన్నీ కూడా మారుస్తాం. వాళ్ళంతా మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ మీద భారం రాకుండా ఆ నీళ్ళలో మునిగి చెడిపోయిన మీటర్స్ ఏవైతున్నాయో వాటిని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్తోనే రీప్లేస్మెంట్ కూడా చేస్తాం. ఆ రకంగా మీడియాతో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సమస్యను దృష్టికి తేవాల్సిందే, తప్పకుండా తెస్తారు. అది బాగా చేస్తున్నారు. ఎక్కువ అవుతున్నది, కొద్దిగా ప్యానిక్ అయ్యే పరిస్థితి వస్తుంది. దాన్ని తగ్గించండి. పాజిటివ్ డైరెక్షన్లో కలిసి ముందు పోవాల్సిన అక్కర ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అక్కర్లేదు. అప్పుడు 1980, ఆ తర్వాత 1930s విశ్వేశ్వరయ్య గారు ఇచ్చిన సూచనల మేరకు తీసుకున్న కొన్ని చర్యలు తప్ప ఈ మధ్యకాలంలో ఏ రకమైన చర్య తీసుకోలేదు. సున్నా. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం వెళ్ళినా కూడా ఇప్పుడు కోతలు చాలా పోయచ్చు, దానికేమి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డదిట్టుగా. కానీ వీళ్ళ నిర్వాహకంలో 60 ఏళ్ళు ఉన్నది. 58 సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వేరే ఇంకెవరు ఆకాశరామన్నలు చేయలే. ఈ అక్రమ ఈ 28,000 కట్టడాలు కట్టింది కూడా వీళ్ళ సాక్షిగానే. దానికి పర్మిషన్లు ఇచ్చింది కూడా ఈ దూరలే. మేమేదో అర్థమటువంటి హైదరాబాద్ ఇస్తే ఇప్పుడు టీఆర్ఎస్ చిడగొట్టింది పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అంత తెలివి తక్కువ మాటలు మాట్లాడద్దు, మంచిది కాదు. ప్రతిపక్షాలకు సిద్ధశుద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాలకు కూల్చివేతలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు, సహకరించాలి. పాజిటివ్ అటిట్యూడ్ ఉండాలి. ఎస్, ఐఎమ్ డిమాండింగ్ టుడే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఐఎమ్ డిమాండింగ్. ఇవాళ చిత్తశుద్ధి ఏందో కూడా ప్రజలకు తెలియాలి, వాస్తవాలు ఏందనేది. ఇటు మాట్లాడతాం అటు మాట్లాడతాం అంటే కాదు కదా. రియాలిటీ ఉండాలా, కరెక్ట్ ఉండాలి. వాస్తవంగా నగర ఇమేజ్ పెరగాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, పౌరజీవనం బాగుండాలి, ఆ దిశగా ఉండాలి. సో అవన్నీ కూడా చేయాల్సినటువంటి అక్కర ఉంది. కొంచెం మీడియా దయచేసి ఈ బాధలు హైదరాబాద్కు శాశ్వతంగా పోవాలంటే ప్రభుత్వం తీసుకునే చర్యలలో మీడియా సహకారం సంపూర్ణంగా కావాలి. ప్రజాభిప్రాయాన్ని ప్రోధి చేయడంలో ఇది తప్పదు. ఏం చేస్తాం మనం? ట్యాబ్లెట్తో బీమారు ఉంటే ట్యాబ్లెట్తో బంద్ చేస్తాం.
ముందు ఆయింట్మెంట్తో ట్రై చేస్తాం, కాబట్టి ట్యాబ్లెట్. ఇక లేదు తప్ప సర్జరీ అయినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ రావచ్చు చెప్పలేము మనం, ఎందుకంటే రేపు చెట్టు దండిగా పెట్టుకుంటున్నాం, హరితహారం పోతున్నాం, భవిష్యత్తులో బాగా వర్షాలు కురిసే పరిస్థితి రావచ్చు. మనది మరీ డిజర్ట్ లాంటి ఏరియా కాదు మనది. 1000 mm రెయిన్ఫాల్ యావరేజ్ ఉండేటువంటి పరిస్థితి ఉండే రాష్ట్రం. కొంచెం ఎక్సెస్ అయితే ఇబ్బందులు వస్తాయి. ఇవి రావద్దు అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ నెసరీ స్టెప్స్. అయితే ముఖ్యంగా ఆదేశాలు ఇచ్చింది, ఎందుకంటే 4.5 లక్షల క్యూసెక్కులు కొద్దిగా ఇది హైలైట్ చేయాలి దయచేసి. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నిజామాబాద్ ఎస్ఆర్ఎస్పీ నుంచి చాలా ఎక్కువ డిశ్చార్జ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మధ్యలో కూడా బాగా వాగులు వంకలు పొంగుతున్నాయి. గోదావరిలో వరదలు పోటెత్తే ఆస్కారం ఉంటుంది రాబోయే 2-3 రోజులలో. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించిన చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ వాళ్ళకి ఆదేశాలు పోయినాయి అప్రమత్తంగా ఉండమని. నదిలో చాలా పెద్ద ఎత్తున ప్రవాహాలు వస్తాయి, ప్రజలు కూడా దయచేసి జాగ్రత్తగా ఉండాలి. గోదావరికి వరద పోటెత్తే ఆస్కారం ఉంది. ఈ జిల్లాల కలెక్టర్లు వాళ్ళ జిల్లాలలో వల్నరబుల్ పాయింట్స్, గోదావరికి వరదలు వచ్చినప్పుడు గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఖాళీ చేయించే ప్రజలను ఖాళీ చేయించాలి, ఎవాక్యువేట్ చేయించాలి, వాళ్ళకు పునరావాస వసతులు కల్పించాలి. ఆ రకంగా ఇక్కడ సెక్రటరీలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాం. దాన్ని సిఎస్ గారు డైరెక్ట్గా చూస్తారు. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్ జంప్ చేయడానికి హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి, ఆర్మీ సిద్ధంగా ఉంది, పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది, అధికార యంత్రాంగం అంత అప్రమత్తంగా ఉంది. కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అక్కర్లేదు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లో ఫోన్ నంబర్లు, ఇక్కడ సెక్రటరీలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు డిస్ప్లే చేస్తారు. కొద్దిసేపటి తర్వాత ఆ నంబర్లకు ఎవరైనా సరే ప్రజలు మెసేజ్లు ఇవ్వచ్చు, ఎస్ఎంఎస్లు ఇవ్వచ్చు, టెలిఫోన్ చేసి చెప్పచ్చు ఇబ్బందులు ఉంటే. ఆ విధంగా చేయాలి. మీడియా వాళ్ళు కూడా దయచేసి మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే ఇచ్చినట్టయితే బాగుంటుంది. దట్స్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు తిరుగుతుంటారు కాబట్టి మీ దృష్టికి చాలా సమస్యలు వస్తుంటాయి. వాటిని మీడియా కూడా దృష్టికి తేవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడున్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఎప్పటి నుంచి కూల్ చేస్తారనేది కూడా పేదలు, దానిలో పేదలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్రీగా ఇస్తాం. అంటే డిమాలిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి? వర్షాలు అయిపోయిన తర్వాత. కాదు సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న డ్రైనేజ్ అంతా కూడా నిజాం కాలం నాటిది అంటున్నారు. ఈ డ్రైనేజ్ సరిపోతుందా? కొన్ని చోట్ల ఇప్పటికి సైబర్ సిటీ కావచ్చు, కొన్ని చోట్ల డ్రైనేజీ లేదు, మొత్తం రీడిజైన్ చేసి నిర్మిస్తారా, లేదా వైట్ ట్యాప్ రోడ్లకు ప్లానింగ్ అయిపోతుంది? ఆ డ్రైనేజీ ప్రిపేర్ కాకుండా వైట్ ట్యాప్ రోడ్ వేస్తే మళ్ళీ నష్టమే కదా. అలాగే సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైంది ప్రభుత్వం అనేది దానికి కూడా ఆన్సర్ అయ్యింది. సరిగా అది ప్రతిపక్షాలు చేస్తున్నాయి. మరి ప్రతిపక్షాలకు నెత్తి లేదా నేను కూడా అంటా. మీరు గుడ్డోళ్ళు, మీకు 3 గంటల దాకా రాత్రులు మంత్రులు తిరిగేది మీకు కనిపించదు. సంబంధిత మంత్రులు జిహెచ్ఎంసీలో రాత్రి తెల్లందాకా ఉండేది మీకు కనిపించదు. వరద నీళ్ళు తిరిగేది మాకు కనిపించదు. అంటే వాళ్ళు గుడ్డోళ్ళు, మెదడు ఉన్నా కానీ వాళ్ళకి మెదడు లేనట్టుగా ప్రవర్తిస్తున్నా నాల్చి వస్తుంది మెర్సిలెస్గా, నిర్దాక్షిణ్యంగానే అంటాం. మీరు సంస్కారహీనమైన ఆరోపణ చేసినప్పుడు సంస్కారహీనమైన జవాబే వస్తుంది, తప్పదు. అక్కడ చెప్పకపోతే కూడా తప్పదు. ఇక ఒకటి. రెండోది, మీరు అడిగింది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మీరు క్వశ్చన్ కంటే కూడా సూచన చేసినారు మంచిగా. అది చాలా పాజిటివ్ డైరెక్షన్. అది 100% ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ఈ నగరాన్ని ఇప్పటి వరకు ఎవరు చేయలే. అది ఈ దద్దమ్మలే, ఇవాళ ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ యొక్క దుస్థితికి ప్రబలమైనటువంటి కారణం. దానికి మీరందరికీ కూడా తెలుసు, మీకు కూడా ఆ విషయం తెలిసి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యూ ఆల్ నో ఇట్. ఇప్పుడు పరిస్థితిని సమీక్షించి గతంలోనే ఒక నిర్ణయానికి వచ్చినాం. డెఫినెట్లీ పాత డ్రైనేజ్ సరిపోదు. ఒకటి, మీరు డ్రైనేజ్ కాదు బ్రదర్, మీకు ఇంకా చెప్తున్నాను నేను, కలుపుకున్నారు మర్చిపోయినారు. శివారు మున్సిపాలిటీలకు మంచినీళ్ళే దిక్కులు. ఎల్బీ నగర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఉప్పల్ కపరా పార్ట్ ఆఫ్ హైదరాబాద్, శేరిలింగంపల్లి పార్ట్ ఆఫ్ హైదరాబాద్, మంచినీళ్ళే లేవు అసలు. కుత్బుల్లాపూర్ చాలా ఉన్నాయి. మొత్తం 12 శివారు మున్సిపాలిటీ అవుతున్నారో కలుపుకున్నారు కానీ పని చేయలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే నేను సమీక్ష చేసి వాళ్ళకు ఒక 2000 crores లోన్ ఇప్పించి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి ఇప్పుడు వాటర్ కనెక్షన్ ఇస్తా ఉన్నాం. అక్కడ పాత మున్సిపాలిటీ డ్రైనే ఉంది మీరు అన్నట్టు. అక్కడ అండర్ గ్రౌండ్ లేదు, డ్రైనేజ్ లేదు అసలు, ఊళ్ళలాగానే ఉన్నాయి అవి. కాబట్టి డెఫినెట్గా విశ్వనగరం కావాలంటే తెల్లారి వర్గాలు కాదని అదే చెప్పిన ఇంతకుముందు. ఒక 15 నుంచి 20,000 కోట్ల రుణం జిహెచ్ఎంసీకి ఇప్పించి డెఫినెట్గా వర్క్ మొదలు పెడతాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిటీ జనాభా దృష్ట్యా రాబోయే ఎదుగుదలను కూడా దృష్టిలో పెట్టుకొని 30 years ప్రణాళిక, 30 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఈ నిర్మాణం కూడా 6 నెలలు 3 నెలలు కాదు, మేము అట్లా జూటా మాటలు చెప్పం. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి, సంపూర్ణంగా మనం ఆశించే నగరం తయారు కావడానికి కనీసం 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది టైం. జోకులు చేయకూడదు, ప్రజలతో అబద్ధాలు చెప్పకూడదు, బట్టి యాంగ్జైటీకి పోయి. ఇదంతా కూడా డెఫినెట్లీ ఒక 5 నుంచి 6 సంవత్సరాల టైం తీసుకుంటుంది. ఎందుకంటే ప్లాన్ చేయాలా. కొన్ని ఇందాక నేను అక్రమం అని చెప్పిన, అక్రమం కానటువంటి సక్రమమైన బిల్డింగ్ కూడా కూల్చేసి అక్కడ నాలా చేసేటువంటి అవసరం ఏర్పడచ్చు. వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, సంజాయించాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక నగరంలో ఎక్స్పాన్షన్ అనేది కొంచెం డబ్బులతో కూడుకొని ముచ్చట ఉంటుంది. కాబట్టి ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం. దాన్ని అక్వైర్ చేయాలి, ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి ఏదో ఆఫీసాడుగా ఎల్లుండి వరకే చేసేస్తాం, అవతలుండి వరకే చేస్తామని చెప్పాం మేము. అక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి 5 నుంచి 6 సంవత్సరాలలో సంపూర్ణమైనటువంటి విశ్వనగరం రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు ఆల్రెడీ చేపట్టింది. ఇప్పుడు ఆర్థిక పరిపుష్టి కూర్చుకోవాలి, డబ్బు దాన్ని సమకూర్చుకొని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. ఆ పని చేస్తాం. మీరు చాలా పాజిటివ్ సూచన ఇచ్చారని ధన్యవాదాలు. सीएम साहब एक सवाल मेरा सीएम साहब एक सवाल है मेरा, बताइए। 28,000 जो मकानात इलीगल कंस्ट्रक्शन हुए हैं, इनकी मंजूरी भी सरकारी अहदेदारों ही ने दी है। क्या ये मकानात की निशानदेही के साथ उन अहदेदारों के खिलाफ भी कार्रवाई होंगी? या सिर्फ थोड़ा उर्दू में दिए तो पब्लिक में अगर देना है तो जीएचएमसी में बल्दिया में जो अफसर है ना, एक भी नहीं बचेगा। अब हर चीज में फांसी नहीं दे सकते ना, तो सोचेंगे क्या हालत निकलता है। अभी से बंद करेंगे। अभी तो मैंने कह दिया आपको कि हर सर्किल को एक फ्लाइंग स्क्वाड होगा। अब से कोई मतलब अनपरमिटेड बिल्डिंग, बगैर परमिशन का बिल्डिंग कोई भी देखा नहीं जाएगा, उसको गिराया जाएगा। लोगों से मेरा गुजारिश है, परमिशन लिए बगैर बंगले मत बनाइए, मकान मत बनाइए। जरूर वो गिराए जाएंगे, आपको नुकसान भी होता। अभी से होशियार हो जाइए। जो गरीब लोग हैं इन 28 मकान या बिल्डिंग जो भी बने हैं नालाओं पे, उनको निकालने के समय में जो भी गरीब होंगे, गवर्नमेंट उन लोगों को डबल बेडरूम हाउस फ्री में बना के देगा। एक सवाल साहब, ये जो कार्रवाई करेंगे इसमें मीडिया से ज़्यादा पॉलिटिकल पार्टीज ही ज़्यादा इसमें इन्वॉल्व हो सकते हैं, बल्कि एक डाउट है, क्योंकि पॉलिटिकल लोगों के इन्वॉल्वमेंट की वजह से ही ये काम है। ऐसी कार्रवाई में पॉलिटिकल इन्फ्लुएंस को कितना कम किया जाएगा? ये मैंने तेलुगु में बता दिया आपको, वही हिंदी में चाहिए था इसलिए। मैं बता दिया कि जो भी है, मंत्री जी भी है, एमपी साहब भी है, एमएलए भी है, एमएलसी भी है, बल्दिया के कारपोरेटर भी है, नाजायज बिल्डिंग बनाएगा, बगैर परमिशन को बनाएगा तो उसको जरूर गिराया जाएगा। కొత్తగా జరిగేటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతుంటాయో నాలాల మీద కానీ అదర్వైజ్ కానీ अक्रम नाजायज बिल्डिंग, बगैर परमिशन के बिल्डिंग जहां कहीं भी बन रहे हैं हैदराबाद शहर में, तो इन इतल्ला बल्दिया को दे दें। एक नंबर आपको दिया जाएगा, जो आदमी ये नंबर दे देगा उनको 10,000 रुपये इनाम दिया जाएगा और उनका नाम छुपा रखा जाएगा। सर सीएम सर, ఇప్పుడు 1908 మూసి వరదల తర్వాత హైదరాబాద్లో వరదల నివారణకు చెరువులు కూడా తవ్వారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ చెరువుల సిక్కం భూములు కబ్జాలకు గురవుతున్నాయి సార్. ఇప్పుడు బండ చెరువే కావచ్చు, డీటెయిల్ రామచంద్రపురమే కావచ్చు, కాపురనే కావచ్చు. అయితే వీటి రక్షణ కోసం కూడా ఏమైనా చర్యలు? 100% మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్. ఇప్పటిదాకా జరిగింది, గత ప్రభుత్వాల కాలంలో చెరువులు మాయమై అక్కడ కాలనీలు వచ్చినాయి. ఆ లేఅవుట్లకు మంజూరు ఇచ్చింది ఈ కాంగ్రెస్ నాయకులే, ఈ తెలుగుదేశం నాయకులే, వీళ్ళ పరిపాలనలోనే వచ్చినాయి. ఫేస్బుక్లో నేను చూస్తే కొంతమంది పెట్టినరు, మా చెరువులోకి మీ ఇండ్లు వస్తే మీ ఇండ్లు మేము చెరువులు కామా అని ఎవరో కానీ పెట్టిండు. ఇలా పొద్దున చూస్తుంటే బాగుంది, ఈ క్యాప్షన్ తీసి ప్రచారం చేయమని చెప్పినాడు. ఇవి ఇచ్చిన వాళ్ళు ఎవరండి? ఇలా ప్రతిపక్షాల రూపంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు. వీళ్ళే కదా ఉద్ధరించింది, పరిపాలించిందంతా. ఈ కాలనీలో లేఅవుట్ల పర్మిషన్ ఎవరు ఇచ్చిందండి? ఎవరికి తెలియదండి ఇది? ఎందుకు ఇట్లా ఉంటుంది? ఇచ్చింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు మాట్లాడేది వీళ్ళే. వాళ్ళు సృష్టించిన సమస్య మీద వాళ్ళే ధర్నా చేస్తామంటారు, వాళ్ళే విమర్శ చేస్తామంటారు, వాళ్ళే విమర్శించుకుంటారు. ఒక రకంగా చెప్పానంటే ఒకరోజు వచ్చినాయి, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన కాలనీలు అవి 100% మీరు చెప్పింది సత్యం. ఇప్పటిదాకా పోయినాయి, వాటిని ఏం చేయాలో విచారించాలి. అక్కడ డ్రైన్స్ ఎట్లా చేయాలో ఆలోచన చేయాలి. కొన్ని ఇళ్ళన్నా కనీసం తొలగించడం ద్వారా డ్రైన్ సాఫ్ అయితే చూడాలి ఒకటి. రెండవది, ఉన్నటువంటి లేక్స్ని మాత్రం ఖచ్చితంగా అతి కఠినంగా రక్షిస్తాం. ఎట్టి పరిస్థితులలో అక్కడ లేఅవుట్ రాకుండా చూస్తాం. దయచేసి మీ దృష్టిలో ఎక్కడ ఏదైనా జరుగుతుంటే కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకురండి.
100% చర్యలు మీరు చూడబోతారు. కొన్ని అక్రమ పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయి సార్. అంటే ఆ హయాంలో 100% అండి. 100% ఆయన ఏ స్థాయి అధికారాన్ని సరే నిర్దాక్షిణ్యంగా తీసి బయటపడేస్తాం. మీకు ఒక మాట చెప్తా బ్రదర్, నేను 100% మీరు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు మీటింగ్లో కూడా నేను అదే మాట్లాడాను. కారణం ఏంటండి, సెటిల్డ్ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ ఉన్నారు. నేను చెప్తా కదా, నాకేం తెలియదు, నాకు అన్నీ తెలుసు. వాళ్ళు ఏంటంటే ముందు నుంచి అది కూడా సృష్టికర్తలు ఈ దొరలే. వాళ్ళ ఆ వ్యవస్థ నిర్మాణం చేసిన వాళ్ళు ఎవరండి? కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలే చేసి వాళ్ళది సెటిల్డ్గా వాళ్ళు బోర్ ఇంకోటి రాడు. ఇందులోకి పెద్ద ప్లేయర్స్ రావాల్సిన ఆస్కారం ఉంది. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ మేము మిషన్ భగీరథ తీసుకున్నాం. దాన్ని ఏం చేసినామంటే 5 years ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాదు 5 సంవత్సరాల దాకా ఏ వస్తువు చెడిపోయినా సరే వాళ్ళ ఖర్చు మీద రిప్లేస్ చేయాలి. డిఫెక్ట్ లయబిలిటీ. పైప్ వేసిండు సపోజ్, కరెక్ట్ క్వాలిటీ వేయలే, ప్రెజర్ రాగానే పలిపోయింది, ఆయన ఖర్చుతోనే వేయాలి. 10 years ఏమో మెయింటెనెన్స్ వాళ్ళకి పెట్టినాం, 10 సంవత్సరాలు. కాబట్టి వాడు సచ్చుకుంటా క్వాలిటీ పనిచేస్తాడు. ఇప్పుడు ఇలా ప్రభుత్వం ఆలోచిస్తుంది కూడా ఏంటంటే జిహెచ్ఎంసీలో రిజిస్టర్ అయిన ఈ కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దుపరిచి పెద్ద ప్లేయర్స్ కూడా బస్టర్డ్ చేసి, మీరు చెప్పింది కరెక్ట్ సూచన, హార్స్కి పోతే తప్ప కాదు ఇది. ఓ 3 ఏళ్ళు 2 ఏళ్ళు మెయింటెనెన్స్ బాధ్యత మానికే పెడితే అప్పుడు బ్రహ్మాండమైన రోడ్ల నిర్మాణం అయితే చెడిపోవు, ప్రజలకు ఇబ్బంది రాదు. ఈ కఠిన చర్యలు చేయాల్సిన అవసరం ఉంది, తప్పకుండా వాటిని చేస్తాం. ఎందుకంటే గుణపాఠాలు నేర్చుకున్నప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు రివ్యూ మీటింగ్లో నా సెంటెన్స్, ఉత్పన్నమైన పరిస్థితుల నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంది అని అడిగింది. మీరు దయచేసి పేపర్లు రాయాలి ఈ మాట, టీవీలు కూడా చెప్పాలి సంగతి. గవర్నమెంట్ అధికారులు, యంత్రాంగం, మంత్రులు, బల్దియా మేయర్ గారు, కార్పొరేటర్లు, మీరు నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంది అని అడిగింది. వాట్ ఆర్ ద లెసన్స్ వీఆర్ లెర్నింగ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. అవి తెలిస్తే, రోగం తెలిస్తే మంది ఏందో కరెక్ట్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇందులో వచ్చినటువంటి గుణపాఠాలు తీసుకొని మీరు చెప్పి అన్నీ కూడా మీరు పాజిటివ్ చెప్తున్నారు. యు ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్. సిచ్యువేషన్ మంచిగా ఉండాలని కోరుతున్నారు. కాబట్టి డెఫినెట్లీ వారు చెప్పినా వీరు చెప్పినా కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఆ పాత సిస్టమ్స్ అని పోతే తప్ప కానీ మనం ఉండదు. కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ 3 ఏళ్ళు ఉందనుకోండి, సచ్చినట్టు మంచి రోడ్ వేస్తారు. దెబ్బ తెలిపోతే నీదే బాధ్యత అన్నామనుకోండి, మళ్ళీ బాధ్యత, ఆటోమేటిక్ మంచిగా వేస్తాడు. అప్పుడు ఇంత బాధ రాదు మనకు. తర్వాత వారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఒకటి దయచేసుకుంటూ పోతాడు రోడ్డు, వెంటనే ఇంకోటి తవ్వుకుంటూ వస్తాడు. ఆ సిచ్యువేషన్ కూడా రావద్దంటే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ, ఈ కేబుల్స్ వాళ్ళు, ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెట్రో వాటర్ సప్లై వాళ్ళు, జిహెచ్ఎంసీ ఇంటిగ్రేటెడ్గా పనిచేయాలి. అది అట్లా చేస్తుంది. ఇది ఇప్పుడు ఏంటంటే 60 ఏళ్ళ నుంచి జరిగిన ధ్వంసం, ఎట్లా పడితే అట్లనే చేసిండ్రు. అనేక సార్లు ఎమ్మెల్యేలు తెస్తారు, కార్పొరేటర్లు కూడా తెస్తారు. ఏది నల్ల నీళ్ళు మురుగు నీళ్ళు కలిసి వస్తున్నాయి సార్ ఒకటే పైప్ లైన్. మీరు పేపర్లలో రాస్తూనే ఉంటారు, అది మారదు. ఒకసారి అంతా హాలప్ చేసి పూర్తి స్థాయిలో చేస్తేనే మారుతుంది. నేను ప్రజలకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, మీరు మన జిహెచ్ఎంసీలో అధికారం ఇచ్చిన సంతోషం, దాన్ని తీసుకుంటున్నాం. ఇంకోటి ఉత్పన్నమైన పరిస్థితిని, ఈ ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. వీఆర్ యాక్సెప్టింగ్ దిస్ ఛాలెంజ్ అండ్ వీ విల్ రైజ్. ప్రూవ్ చేసి చూపిస్తాం. రాబోయే 2-3 ఏళ్లలో ఎటువంటి పనులు జరుగుతాయో ప్రజలు చూడబోతారు. కాకపోతే సమస్యలు వస్తాయి, కొంచెం ఓపిక అవసరం ఉంటుంది. ఓవర్ నైట్ కాదు, తెల్లారి వరకే ఏది కాదు. థ్యాంక్ యూ సో మచ్. వంద శాతం కరెక్ట్ బ్రదర్. ఎందుకంటే ఇంకోటి తమాషా ఏం తెలుసా, ట్రాన్స్ఫర్ లేవు జిహెచ్ఎంసీ నుంచి, అది బాధ. నేను ఇన్ని ఉంటా కదా పర్మనెంట్గా, ఎక్స్ సర్కిల్ నుంచి వై సర్కిల్ నుంచి జెడ్ సర్కిల్, అంతే కదా. దాన్ని మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం, చట్టం మారుస్తాం. అప్పుడు కానీ చలనం వస్తుంది, క్వాలిటీ కంట్రోల్ రావాలి. ఈ పాతకపోయి ప్రజలకు మేలు జరగలేదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు మేలు జరగాలి. ఎవరో 10 మంది ఎంప్లాయీస్, ఒకరిద్దరు వెస్ట్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ కాదు. పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, ప్రజల సమస్యలు ఇంపార్టెంట్. అవి